షలోమ్. గుడ్ మార్నింగ్. అందరూ అనుదిన కృపలోని వాక్యములు వింటూ సంతోషంతో ఆనందంతో గడుపుతున్నారనుకుంటున్నాము. పరమతండ్రి సన్నిధానం నుంచి పరమతండ్రి అనుదినము కూడా ఆయన వాక్యమును మనకు అనుగ్రహిస్తూ ఆ జీవాహారము చేత మనల్ని బలపరుస్తూ తృప్తిపరుస్తూ ఆదరిస్తూ ఆయన ధైర్యపరుస్తూ వస్తుంటందుకు ఆ పరమతండ్రికే ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. ఈ దినం కూడా అనుదిన లేఖన భాగంలో అనుదిన కృపల భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనములో గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. అవును ప్రియులారా, మన రక్షకుడని యెహోవా మెస్సియా ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, ఎలోహిం గొర్రెపిల్లగా ఆయన పిలువబడుతూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క గొర్రెపిల్లగా పిలువబడిన యెహోవా మెస్సియా ఆయన రక్తమిచ్చి, ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘమును ఆయన తన వధువుగా సిద్ధపరచుకుంటున్నాడు. ఆ వధువును ఆయన సిద్ధపరిచి ఆయన తనతో కూడా వివాహం చేసుకోవడానికి పెళ్లికి ఆయన పిలువబోతున్నాడు. కాబట్టి ఆ పెళ్లి విందుకు ఎవరైతే పిలువబడతారో వారు ధన్యులు. అవును తండ్రి. ఎవరు పిలువబడతారు? ఎవరైతే ఒక వస్త్రములను యాశ్వామిస రక్తంలో ఉదుక్కొని తెలుపు చేసుకుంటారో, ఎవరైతే నీతి క్రియలని ఆ పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకొని ఆయన నీతిని అనుసరిస్తూ ఆయన మార్గం నడుస్తుంటుంటారో వారు ఆయన యొక్క పెళ్లి విందుకు పిలువబడతారు సుమా. కాబట్టి గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి ఆ ధన్యతలోనికి పరమతండ్రి మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ ధన్యతను మనము కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఉపదేశిస్తున్న ఉపదేశాల చేత మనము ఏ ముడత డావు కలకలేని పెళ్లి కుమార్తెగా, ఆయన వధువుగా, ఆయన కన్యకగా మనం సిద్ధపడి ఆయనతో కూడా ఆ గొర్రెపిల్ల పెందు విందులో మనం కూడా పాలు భాగస్థలం అవుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరుస్తుండగా అనేకమైన శ్రేష్టమైన ఉపదేశముల చేత, శ్రేష్టమైన ఆలోచనల చేత, శ్రేష్టమైన మార్గములను మనకు చూపించి ఆయన శ్రేష్టమైన వరముల చేత మనం నింపి మనల్ని సిద్ధపరుస్తుండగా మనం సిద్ధపడదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరిచి ఆయన గొర్రెపిల్ల పెళ్లి విందులో మనల్ని పాలిభాగస్తులుగా చేసి ఆయనతో కూడా మనం ఆయన నిత్యత్వంలో ఉంచాలని ఆయన సంకల్పము సుమ, ఆయన ప్రణాళిక సుమ. కాబట్టి ఆ ప్రణాళికను గుర్తెరుగుతూ అయ్యా నీ యొక్క తండ్రి పెళ్లి విందులో నేను కూడా పాలుభాగస్తులు అవుతానని ఆ విశ్వాసముతో ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు మనం కూడా పిలువబడిన ఆ పిలుపును ధన్యకరం చేసుకుంటూ, ఆ పిలుపును కాపాడుకుంటూ మనము ఆయన నిత్యత్వంలో నిత్య మహిమలో ప్రవేశించి ఆ పెళ్లి విందులో పాలుభాగస్తులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనకు నిరంతరము అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సియానికి స్తోత్రములు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అన్నావు నాయన. కాబట్టి తండ్రి ఆ ధన్యతను మేము కాపాడుకుంటూ అయ్యాదిగో తండ్రి నీ యొక్క తండ్రి ఆ గొర్రెపిల్లలో మేము పాలుభాగస్తులు ఉన్నట్లుగా మీ కృపను మాకు విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, మన రక్షకుడు, విమోచకుడైన యెహోవా మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.